తండ్రి అడుగు జాడల్లో తనయ ఆద్య చేసిన మంచి పనిని చూసి మురిసిపోతున్న రేణుకా దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజలకు సేవ అందిస్తున్నారు. సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసిన ఆయన ఇప్పుడు కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాటలోనే వారి పిల్లలు పయనిస్తున్నారు. సేవా కార్యక్రమంలో తండ్రికి తగ్గ బిడ్డలు అనిపించుకుంటున్నారు. తాజాగా పవన్ కూతురు ఆద్య చేసిన ఒక మంచి పని అందరి మన్నలను అందుకుంటుంది. ఇక రేణు దేశాయ్ అయితే కూతురు గొప్పతనాన్ని చూసి తెగ మురిసిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే తాజాగా ఆద్య తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీ పిల్లలంటే పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా ఉంటాయి. కేక్ కటింగ్ పార్టీలు, విందులు, వినోదాలు, ఫ్రెండ్స్ ఇలా తమకు నచ్చిన రీతిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆద్య మాత్రం సింపుల్ గా తన పుట్టినరోజును జరుపుకుంది. దీనికి సంబంధించి రేణుకా దేశాయ్కు ముందే చెప్పిందట. బర్త్డే కదా అని హడావుడే హంగామా ఏమీ వద్దని చాలా సింపుల్ గా బర్త్డేను సెలబ్రేట్ చేయమని రేణుకాను కోరిందట. ఆద్య వాటికయ్యే ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జిఓకి వాడమని చెప్పిందట. తద్వారా ఎన్నో మూగజీవులకు ఆ డబ్బులు ఉపయోగపడుతుందని సలహా ఇచ్చిందట. ఇక తన కూతురు అలా చెప్పడంతో తల్లిగా రేణుకా దేశాయ్ ఎంతో మురిసిపోయింది. దీనికి సంబంధించి రేణుకా దేశాయ్ షేర్ చేసిన వీడియో పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆద్యను తెగ ప్రశంసిస్తున్నారు. సేవా గుణంలో తండ్రికి తగ్గ తనయ అని ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ త్వరలో సినిమాల్లో రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పియానో, మ్యూజిక్ తదితర అంశాల్లో పట్టు సాధించిన పవన్ తనయుడు ఓజీ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రుమార్ మాత్రమే. అకీరా ఎంట్రీకి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.